హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇన్స్టాంట్ టీ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎటైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. అలాగే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. త్వరగా టీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు టీ పౌడర్ తీసుకోవాలి. టీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి. కొంచెం సన్నగా ఉండాలి కాబట్టి మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. బయట తాగద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం జల్లెడ పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం సన్నగా ఉండాలి మొత్తం. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు సొంటి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే తొందరగా ఒక 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఆ తర్వాత ఇలా మొత్తం బాక్స్లో యాడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పౌడర్తో చూసేద్దాం. ముందుగా ఒక 1 స్పూన్ వరకు పౌడర్ తీసుకొని గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత టీ గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా బాగుంటుంది. తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు పౌడర్ ఉంటే. మీకు ఒకసారి ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.